దేవుడు ఒక్కొక్కసారి విలువైంది ఇచ్చేటప్పుడు మనని బాధ పెట్టి పరీక్ష పెట్టి దాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటామని తెలిసినప్పుడే దగ్గరికి తెచ్చిస్తాడు. మనం మనుషులు కదరా. ఏ జీవితంలో తగిలిన దెబ్బ వల్ల జీవితం దెబ్బతిందని నువ్వు అనుకుంటున్నావో అక్కడి నుంచే నీ జీవితం మరో మలుపు తిరగబోతోంది మిత్రమా. వెయిట్ ఇట్. జీవితంలో కోల్పోయిన అవకాశం ఉంది. ఆ ఉద్యోగమో వివాహ బంధమో ఏదైనా కానీ తీసిపారే గడ్డి పరక అదెంత. ఎన్నిసార్లు ప్రయత్నం చేశావు? ఒక్కసారి. ఒకేసారి ప్రయత్నం చేసి వదిలేసేది మామూలు మనిషి. కానీ నువ్వేదైనా అసాధ్యమైంది సాధించాలంటే ఇది నేను చేసి తీరుతానంటూ ఒక ఏకాగ్రత, ఒక పట్టుదలతో మళ్ళీ. ఎప్పుడైనా నీ జీవితంలో ఓడిపోతున్నట్లుగా అనిపిస్తే ఒక్కసారి ఇది విను. మనసుని అదుపులో ఉంచాలోయ్, నిగ్రహమే నీ విజయం. నీ మనసు నీ మాట ఎందుకు వినదు? భక్తి మార్గంలో ఉన్నవాడు ఎప్పుడూ నష్టపోడు. ఒకవేళ వాడేమైనా తప్పుడు పనులు కొన్ని చేసినా వాడు భక్తుడు కావడం వల్ల, నిరంతరం నన్ను మనస్సులో స్మరిస్తూ ఉండడం వల్ల వాడి పాపాలు పోయి పుణ్యాత్ముడయ్యేలాగా, వాడికి మంచి ఆలోచనలు వచ్చేలాగా నేనే చేస్తా అని కృష్ణుడు ప్రమాణం చేశాడు భగవంతుడు స్పష్టం.